నమస్తే, వెల్కమ్ టు మన టీవీ తెలంగాణ. గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం మన టీవీ తెలంగాణ ప్రతిరోజు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎవరైతే కష్టపడుతున్నారో, నిరుద్యోగులు ఉన్నారో వారి విజయ సాధనలో, వారి లక్ష్య సాధనలో ఒక సోపానంగా ఒక గైడెన్స్ అందించడానికి, మద్దతు ఇవ్వడానికి మన టీవీ తెలంగాణ ప్రతిరోజు ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వీటిని మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఇక ఇవాళ మన సబ్జెక్ట్ విషయానికి వస్తే మనం ఇంగ్లీష్ గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో ఇవాళ మన టాపిక్ పారాజంబుల్స్ అండ్ అలాగే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, వీటి గురించి మాట్లాడతాం. అదేవిధంగా ఇంతకు ముందు క్లాస్లో మిస్ అయిన క్వశ్చన్ ట్యాగ్ గురించి, కన్ఫ్యూజబుల్ వర్డ్స్ గురించి కూడా మనతో పాటు చెప్తారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అంబటి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇక దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఉన్న వాళ్ళు ప్రోగ్రామ్ చివరిలో ఒకసారి కాల్ చేసి మీకున్న డౌట్స్ సార్ని అడిగే క్లారిఫై చేసుకోవచ్చు. మనకి ప్రోగ్రాంలోకి వెళ్దాం. సార్ నమస్తే. నమస్తే. ముందుగా ఇవాళ టాపిక్ కన్నా ముందు ఇంతకుముందు క్లాస్లో మీరు మిస్ అయిన ఈ కన్ఫ్యూజబుల్ వర్డ్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్ గురించి మాట్లాడతారా? మాట్లాడే ముందు గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ద క్యాండిడేట్స్, ఆస్పిరెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ వెరీ సీరియస్లీ ఫర్ ద గురుకుల స్క్రీనింగ్ టెస్ట్. ప్రోగ్రాంలోకి వెళ్ళే ముందు ఒక మంచి మాటతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. రీసెంట్లీ a best friend of mine shared one wonderful point. Let me share that. What he said is, past is a cancelled check, future is a promissory note, present is a net cash. So focus on net cash, which is nothing but present అన్నాడు. చాలా మంచి మాట అన్నాడు. అది చాలామంది పాస్ట్ గురించి ఆలోచిస్తుంటారు, ఫ్యూచర్ గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ ప్రెజెంట్ని కూడా వాటి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేస్తుంటారు. కాబట్టి దిస్ ఐ థింక్ దిస్ ఇస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ బిఫోర్ వీ గెట్ ఇన్ టు అవర్ ప్రీవియస్ టాపిక్స్ దట్ వీ కుడ్ నాట్ ఫినిష్, then a small task for all the aspirants. If they can see on the screen, there are three parts. Famous poet Dasharathi's Nizamabad district administration plans to develop cell in 200-year-old prison. This is a sample of a latest information. So a sentence is divided into 4-5 parts here. So if they can look at it and they can identify that, and they have to put it in the order. ఎందుకంటే మనకి ఈరోజు ఉన్నటువంటి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి ఉంది ఇది ఒక వార్మప్ సెషన్ లాగా ఇది. సో నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్, ప్లాన్స్ టు డెవలప్ ఏ ఫేమస్ పోయట్ దాశరథి సెల్ ఇన్ 200-year-old prison. ఇది. సో దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ అన్ ఎగ్జాంపుల్ వేర్ దే గెట్ ఇన్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. సెకండ్ ఎగ్జాంపుల్ అట్లనే చూసినట్లయితే, అనదర్ కైండ్ ఆఫ్ అన్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఈస్ డివైడెడ్ ఇంటూ సమ్ పార్ట్స్, లైక్ దాశరథి కృష్ణమాచార్యులు అండ్ వట్టికోట ఆల్వార్ స్వామి వుడ్ బి స్ప్రూజ్డ్ అప్ ద బ్యారక్ నంబర్ 8 వేర్ వార్ ఇంప్రెజెంట్. అంటే ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ని విడదీసేస్తుంటాడు. తీసి మనము ఆలోచించి ఏది ఫస్ట్ రావాలి, ఏది సెకండ్ రావాలి చూడాలి. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ ఈస్ అ వార్మప్ సెషన్ లైక్. ఓకే, అయితే ద బ్యారక్ నంబర్ 8 వేర్ దాశరథి కృష్ణమాచార్యులు అండ్ వట్టికోట ఆల్వార్ స్వామి వర్ ఇంప్రిజన్డ్ వుడ్ బి స్ప్రూజ్డ్ అప్ అనేది ఆర్డర్. అంటే వాళ్ళు ఏదైతే బ్యారక్లో ఉండే అక్కడ దాన్ని ఇప్పుడు ఈ జూన్ ఫస్ట్ వీక్లో జరిగే తెలంగాణ ఉత్సవాల సందర్భంగా దాన్ని డెవలప్ చేసి దానికి ఇంకో గుర్తింపు తేవడానికి తెలంగాణ గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ దట్ ఐ యూజ్డ్ ఇట్ ఫర్ డిస్కసింగ్ ద సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఆల్సో. ఇన్ఫర్మేషన్ కూడా తెలియడానికి, అంటే మనకు తెలియదు అక్కడ ఎక్కడ ఏం జరిగింది అనేది. దెన్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ సిమిలర్ సెంటెన్స్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ఆర్మ్డ్ ఖిలా ఇందూర్ స్ట్రగుల్ షోకేసెస్ తెలంగాణ ఉంది. ఓకే, దీన్ని చూస్తే ఆర్డర్లో పెట్టాల్సి వస్తే ఖిలా ఇందూర్ షోకేసెస్ ద ఆర్మ్ స్ట్రగుల్ ఆఫ్ తెలంగాణ హిస్టరీ, ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్ అని వస్తుంది. ఇది జస్ట్ వార్మప్ ఎగ్జాంపుల్. నౌ ఇఫ్ యూ కెన్ గెట్ ఇన్ టు అవర్ ప్రీవియస్లీ లెఫ్ట్ అవుట్ టాపిక్, దట్ ఈస్ కన్ఫ్యూజబుల్స్, అదర్వైజ్ కాల్డ్ యాజ్ వర్డ్స్ ఆఫన్ కన్ఫ్యూజ్డ్. ఇది ఒక కేటగిరీ ఉంది. అంటే 2 words కొద్ది స్పెల్లింగ్ డిఫరెన్స్తో ఉండొచ్చు, వాటి మీనింగ్స్ చాలా ఉంటాయి స్పెల్లింగ్ మారినా కూడా. సో దే హ్యావ్ ఎ టాస్క్. అట్లాంటివి కొన్ని క్విక్గా డిస్కస్ చేద్దాము.
uh, one example, if you can look at, the dash of selfless work is always sweet అని ఉంది. There are 4 options. ఆ 4 ఆప్షన్స్లో కన్ఫ్యూజబుల్స్ ఉన్నాయి. అంటే 2 words will have a similar కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్. ఏజెస్ ఉంది, పేమెంట్స్ ఉంది, శాలరీ ఉంది, వేజెస్ ఉంది. ఏ ఈజ్ టోటలీ ఇర్రెలవెంట్, పేమెంట్, శాలరీ, వేజెస్ దే ఆర్ సినానిమ్స్. ఇందులో మరి ఏది కరెక్ట్ వర్డ్ ఈ సెంటెన్స్కి అనేది కన్ఫ్యూజింగ్ ఐటమ్. అందుకే వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ కన్ఫ్యూజబుల్స్. సో సెల్ఫ్లెస్ వర్క్ అనేది అంటే స్వార్థం ఆశించకుండా చేసే పని, దానికి జీతం ఉండదు. అది అందుకే పొలిటీషియన్స్కి కానీ మినిస్టర్స్ కానీ గౌరవ వేతనం అన్నారు కానీ శాలరీ అనరాలని. వాళ్ళు దే ఆర్ నాట్ వర్కింగ్ లైక్ ఎంప్లాయీస్, దే ఆర్ సర్వింగ్ ద సొసైటీ. ఆ కాంటెక్స్లో సో శాలరీ రాదు, పేమెంట్ రాదు, ఏజెస్ రాదు. సో వెరీ అప్రోప్రియేట్ word that is suitable for this question is this: the wages of selfless work is always sweet. ఏది ఆశించకుండా చేసే పనికి రిజల్ట్ లేట్గా వచ్చినా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అన్న కాంటెక్స్లో వాడుకోవచ్చు. దెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద సెకండ్ ఎగ్జాంపుల్, the dash the businessmen get depends on their skill of making others work for them, and there are 4 options given there: ఇన్కమ్, అవుట్కమ్, రూపీస్, ల్యాక్స్. ఏబి ఒక కేటగిరీ, సిడి ఒక కేటగిరీ. ఓకే, ద ఇన్కమ్ ద బిజినెస్ సెట్ కావట్లే ఇక్కడ. ఓకే, అవుట్కమ్ ద బిజినెస్. ఓకే, అండ్ రూపీస్, ల్యాక్స్. సిడి ఆల్సో ఇర్రెలవెంట్. బి is appropriate out of income and outcome category. The outcome the businessmen get depends on their skill of making others work for them. జనరల్ బిజినెస్లో అంటారు, ఎవ్రీ వన్ హ్యాస్ ద సేమ్ 24 hours clock, బట్ పీపుల్ హూ మేక్ గ్రేట్ సక్సెస్ దే యూజ్ అదర్స్ టైమ్ ఆల్సో ఫర్ దేర్ గ్రేట్ ప్రాజెక్ట్. అదర్ పీపుల్ దే స్ట్రగుల్ టు వర్క్ within their given period of time. If you take Mukesh Ambani or Anil Ambani, whoever it is, they are single individuals, but they have a project wherein thousands of people work for them. So all of their 1000 employees hard work is paid and is credited into their success అన్న కాంటెక్స్ట్లో వస్తుంది ఇక్కడ. Then we have another one, third question. Dash is no bliss says the popular saying. ఇది ప్రావర్బ్స్ తెలిసి ఉంటే కదా ఈజీగా చేసేయచ్చు, లేదంటే అక్కడ కన్ఫ్యూజబుల్స్ ఉంటాయి. చూద్దాం ఏమో కన్ఫ్యూజబుల్స్ ఉన్నాయో. ఇగ్నిషన్, ప్రాగ్మెటిక్స్, ఇగ్నరెన్స్, ఇంటెలిజెన్స్. ఫస్ట్ 2 ఆర్ ఇర్రెలవెంట్. ఇగ్నిషన్ అయితే వెహికల్లో ఉంటుంది, ఇర్రెలవెంట్. ప్రాగ్మెటిక్స్ అంటే సంథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ప్రాక్టికల్ థింగ్స్, రియాలిటీ, ప్రాగ్మా అంటది. సో ఇక్కడ ఇగ్నరెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఉంది. ఇక్కడ మరి తెలియాలంటే మరి ఆ బ్లిస్ అంటే మీనింగ్ తెలియాలి కొన్నిసార్లు. అందుకే వీ నీడ్ టు ప్రాక్టీస్. మన కాలర్స్ కూడా అడుగుతూ ఉంటారు, ఇంత సరిపోతుంది అంత సరిపోతుంది అంటే సిలబస్ ఫస్ట్ ఫినిష్ చేసి కొద్దిగా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే మంచిది, టు బీ ఆన్ ద సేఫ్ సైడ్. సో బ్లిస్ అంటే ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్. సో ప్రావర్బ్లో చూసినట్టయితే ఇగ్నరెన్స్ ఈజ్ నో బ్లిస్. లా కూడా అంటది ఇగ్నరెన్స్ నో బ్లిస్. మనకు తెలియకుండా మనం ఎవరన్నా క్రిమినల్కి సహాయం చేస్తే మనని కూడా లా పనిష్ చేస్తుంది. నాకు తెలియదు అన్న కూడా, షెల్టర్ ఇచ్చినా కూడా, మన వెహికల్ ఇచ్చినా కూడా, ఏది ఇచ్చినా కూడా లా పనిషెస్ అస్. సో ఇగ్నరెన్స్ ఈజ్ నో బ్లిస్. ఇక్కడ ఇగ్నరెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే కాబట్టి వీ హ్యావ్ సెలెక్టెడ్ దిస్. దెన్ ఇఫ్ యూ గో టు ద 4th question, the dash of children makes us merry which is harmless. ఇక్కడ ఉన్న 4లో మళ్ళీ రైట్ వర్డ్ సెలెక్ట్ చేయాలి. న్యూసెన్స్, ఏ అండ్ బి కన్ఫ్యూజబుల్స్ ఏవి, అండ్ ఇన్నసెన్స్, రెజొనెన్స్. అయితే న్యూసెన్స్ ఏ విల్ నాట్ ఫిట్. న్యూసెన్స్ ఆఫ్ చిల్డ్రన్ మేక్స్ అస్ మెరీ అంటే న్యూసెన్స్ అంటే గొడవ చేయడము, అది కొద్దిగా రిలవెంట్ అవుతుంది. బట్ ద ఫస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ ఈజ్ ఇన్నసెన్స్ ఆఫ్ చిల్డ్రన్ మేక్స్ అస్ మెరీ. చిన్నపిల్లల అమాయకత్వం మనకు సంతోషమే కల్పిస్తుంది, చికాకు కల్పించదు. తెలియకుండా పడేస్తాడు, పగిలింది కదా అంటే ఓ పడేస్తే పగులుతుందా అంటాడు, చాలా అమాయకంగా అంటాడు. అదే పెద్దవాళ్ళు చేస్తే మనం బుద్ధి లేదా అంటాం సార్. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ కెన్ లుక్ ఎట్ ద యాంటీ సోషల్ ఎలిమెంట్స్ డాష్ డౌన్ దేర్ అమ్యునిషన్. అక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చాం, లెయిడ్, లైట్. ఇది ఒక కన్ఫ్యూజబుల్ పేర్. అక్కడ మన క్యాండిడేట్స్ కూడా ఈ డౌట్స్ రావచ్చు, స్పెల్లింగ్స్ ఎట్లా అది అని. సార్ నో,
మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నట్టు ప్రతిదాన్ని కొద్దిగా అంటే వెరీ మెటిక్యులస్లీ ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ స్పెల్లింగ్స్ అండ్ మీనింగ్స్ అండ్ సిచ్యువేషనలైజ్ వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ ట్రబుల్ ఎట్ ఆల్. సో లైడ్ అంటే ఏదన్నా పెట్టడం, అక్కడ లైడ్ టెల్లింగ్ లైస్, అబద్ధాలు చెప్పడం, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ద యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లైట్ డౌన్ దేర్ అమ్యునిషన్. అమ్యునిషన్ అంటే ఏంది? వాళ్ళ వెపన్స్ అన్నీ క్రికెటింగ్. సో లైట్ అంటే అబద్ధాలు చెప్పడానికి వెపన్స్కి సంబంధం లేదు. సో లైట్ డౌన్ దేర్ అమ్యునిషన్ అంటే సరెండర్ అయిపోయారని అంటారు. వాళ్ళ ఫిలాసఫీని వదిలేసి అవి సరెండర్ చేసేసి వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ అని సరెండర్ చేస్తున్నారు అర్థం. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇట్స్ డిఫికల్ట్ టు ఫైండ్ పీపుల్ హూ నెవర్ టోల్డ్ ఆ లై ఆర్ లైడ్. రెండు మరి సిమిలరే, కానీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఈజ్ డిఫరెంట్. ఇట్స్ డిఫికల్ట్ టు ఫైండ్ పీపుల్ హూ నెవర్ టోల్డ్ అ లై. అంటే అబద్ధాలు చెప్పనోళ్ళు పట్టుకోవడం అంటే కష్టమే, ఉండరు. ఏదో ఒక ధర్మరాజు కూడా చెప్పిండంట అప్పుడు అవసరమైనప్పుడు. సార్ సో అవసరానికి సంబంధించి ఉంటే అతికినట్టుకుంటే నోపరాలం అబద్ధం కూడా. అట్లా ఏదో రకంగా చెప్పుంటారు, మంచి కోసమో చెడు కోసమో అన్న కాంటెక్స్ట్ ఇది. దెన్ అనదర్ వన్ ఎగ్జాంపుల్, సెవెంత్ వన్, హాఫ్ ఆఫ్ ద ప్రాపర్టీ దే హ్యావ్ ఈజ్ డాష్ అండ్ ద అదర్ హాఫ్ ఈజ్ డాష్. ఇక్కడ టూ కన్ఫ్యూజబుల్స్ ఇచ్చాం మనం, ఇన్హెరిటెడ్ అండ్ అక్వైర్డ్. ఇక్కడ మళ్ళీ కొద్దిగా మనకు రీడింగ్ అలవాటు, అంటే మనం ఫ్రమ్ ద డే వన్ వీ హ్యావ్ బీన్ ఇన్సిస్టింగ్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్. గ్రామర్ని సెపరేట్గా నేర్చుకుంటే కష్టము. ఎన్ని రోజులు నేర్చుకున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ మళ్ళీ ఏదో ప్రాక్టీస్ చేసినప్పుడు డౌట్స్ వస్తాయి. సో గ్రామర్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులర్ రీడింగ్ మస్ట్ గో టుగెదర్. అప్పుడు ఆ డౌట్స్ వాళ్ళకి వాళ్ళు క్లారిఫై చేయవచ్చు. అందుకే లాస్ట్ టైం కూడా అనుకున్నాం, వితౌట్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఎనీ ఇంగ్లీష్ పేపర్, half of the English paper can be done by anyone based on your previous knowledge. మొత్తం టఫ్ ఉండదు, యావరేజ్ నుండి అబోవ్ యావరేజ్ అండ్ టఫ్ వెళ్తుంది. సో 50% ఎవరైనా చేయగలరు. కానీ ఆ భయం, ఇన్ని రోజులు చేయలేదు, ప్రాక్టీస్ చేయలేదు, పుస్తకాలు ముట్టుకోలేదు, మరి నేను ఎట్లా, మన క్యాలర్స్ కూడా అంటారు కదా, తెలుగు మీడియం 10th వరకు లేదా ఇంటర్ వరకు అంటాడు, లేదా గవర్నమెంట్ స్కూల్ అంటాడు, ఇవన్నీ చెప్తుంటాడు, ఫస్ట్ పాయింట్స్ అవే అంటారు. సార్ దాన్ని వదిలేద్దాం, దాన్ని వీ కెన్ నాట్ చేంజ్. ఎస్ సార్ నో. సో జస్ట్ మై సిన్సియర్ అడ్వైజ్ ఇస్ రీడ్. సో చదువుతుంటే తెలుస్తుంది అది. సో ఇక్కడ ఇన్హెరిటెడ్ అంటే ఏంటి? మనకు వేరే వాళ్ళ పరంగా వచ్చింది, వాట్ ఎవర్ వీ గెట్ ఫ్రమ్ అవర్ యాన్సిస్టర్స్, వంశపారంపర్యంగా వచ్చినది అనుకుందాం, ఆస్తులు కానీ ఏదన్నా కానీ. అక్వైర్డ్ అంటే మనకు మనముగా సంపాదించుకుంది. సో అక్కడ 2 blanks ఉన్నాయి. ఇప్పుడు ఐ థింక్ ఆఫ్టర్ నోయింగ్ ద మీనింగ్ అవర్ క్యాండిడేట్స్ విల్ బీ ఏబుల్ టు ఫిక్స్ ద రైట్ కన్ఫ్యూజబుల్ దేర్. హాఫ్ ఆఫ్ ద ప్రాపర్టీ దే హ్యావ్ ఈజ్ ఇన్హెరిటెడ్. ఓ సగం మాత్రం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చింది, అది తాతలు కావచ్చు, ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు. అండ్ ద అదర్ హాఫ్ ఈజ్ అక్వైర్డ్, వీళ్ళే సొంతగా సంపాదించుకున్నారు కొద్దిగా అన్న కాంటెక్స్లో. కానీ అటు ఇటు ఇటు కూడా పెట్టొచ్చు కదా, అది కాదంటారా? దట్స్ అ వెరీ గుడ్ అబ్జర్వేషన్. ఎస్, కొంచెం సగం మనది, తర్వాత కొంచెం. ఎస్, ఎగ్జాక్ట్లీ. రైట్. ఇక్కడ మన అంటే ఎగ్జాంపుల్ చాలా ఈజీ ఉండడంతో ఆ స్కోప్ వచ్చింది. కాకపోతే ఎగ్జామ్లో కొద్దిగా టిపికల్ ఉండే అవకాశం కూడా ఉంది. అంటే వీఆర్ ఫోకసింగ్ హియర్ ఓన్లీ ఆన్ వాట్ ఆర్ కన్ఫ్యూజబుల్స్ అని. ఇట్స్ అ గుడ్, వెరీ గుడ్ అబ్జర్వేషన్. అండ్ సమ్ మోర్ without example questions we have for the benefit of the candidates, if you can look at accept is a major problem. Accept ante telusu manaku, we agree. Accept ante a special case, right? adi kaakunda ani. Okay, we should accept many things from all except everything ana concept lo. Then principle and principle ఇది చాలా కన్ఫ్యూజబుల్ సార్. ఇది చాలా ఇంగ్లీష్ మీడియం చదువుకునే వాళ్ళకి కూడా చాలా. అది మీడియంతో సంబంధం లేదండి యాక్చువల్గా. ఇట్ ఈస్ ఆల్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ సంథింగ్. వాట్ వీ జనరలీ సే ఈజ్ those who always say that English is a problematic thing and they also complain that their English teachers didn't teach properly. If you keep these things apart, what about your mother tongue? Are you very good at your mother tongue? నీ మాతృభాష నువ్వు సరిగ్గా రాయగలుగుతున్నావా? రాయలేరు. మాతృభాష తెలుగు అయినా కూడా సరిగ్గా రాయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే దట్ మీన్స్ దే డోంట్ రెస్పెక్ట్, దే డోంట్ వాల్యూ దేర్ మదర్ టంగ్. సో దట్స్ వై వి సే ఫస్ట్ యూ రెస్పెక్ట్ యువర్ మదర్ టంగ్, దెన్ యూ కెన్ లెర్న్ ఎనీ అదర్ టంగ్. యాటిట్యూడ్ అది, యాటిట్యూడ్ అంతే. అది ద వే యూ లుక్ ఎట్ థింగ్స్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ యువర్ మీడియం అనేది ఒక ట్యాగ్ అంతే. ఇస్తాను. కాకపోతే మన వాళ్ళు ఏం చేస్తారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు గబగబా మాట్లాడతారు, ఫ్లూయెంట్గా మాట్లాడతారు, నాకు రావట్లేదే, నేను ఇక్కడ ఉండడం వల్ల అట్లా అయింది ఏదో అని మాట్లాడతారు.
బట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళని మీడియం పక్కన పెడితే వాళ్ళని బాగా రుద్దేస్తారు మరి టీచర్లు స్కూల్లో కానీ కాలేజీలో కానీ పని చేయిస్తారు. అందుకే వచ్చింది, ఊరికే రాలే, మీడియంలో జాయిన్ కాగానే రాలే, జాయిన్ అయ్యి ఇంట్లో కూర్చుంటే రాలేదు. వీ షుడ్ రియలీ అబ్జర్వ్ దిస్ సీరియస్ పాయింట్. చదువుతుంటారు చూడండి మీరు, ఇంగ్లీష్ మీడియం పిల్లలు దే క్యారీ సమ్ బుక్స్, నావెల్స్, దే రీడ్. మోస్ట్ ఆఫ్ మై స్టూడెంట్స్ దే కమ్ అండ్ డిస్కస్ ద రీసెంట్ నావెల్స్ ఆల్సో. ఇది చదివాను సార్, మీరు చదివినరా, ఇది బాగుందా అంటుంటారు. హాఫ్ గర్ల్ ఫ్రెండ్ అని మొన్న ఎవరో స్టూడెంట్ చెప్పారు, అది మూవీ కూడా వచ్చిన, సాంగ్ కూడా చూసాను ఇంతకుముందు బిఫోర్ కమింగ్ టు ద ప్రోగ్రామ్. ఎస్ ఆర్ నో? దర్ సో మెనీ బుక్స్ పీపుల్ ఆర్ రీడింగ్. వీఆర్ స్టిల్ ఎట్ ABCD లెవెల్ అండ్ వి కంపేర్. ఎందుకు కంపేర్ చేయాలి? కంపేర్ చేయండి బట్ ఫర్ ఎ బెటర్ థింగ్. ఓహో ఈయనకి ఇంత వస్తుందా, నేను కూడా కొద్ది ఈయనకన్నా ఎక్కువే నేర్చుకుంటా అన్న కంపారిజన్ అట్లేం చేయొద్దు. వెనక్కి పోయే కంపారిజన్ ఎందుకు? డూ ఇట్. సో అదర్ వన్ ఈజ్ చెక్ అండ్ చెక్, CHEQUE. ఒకటేమో చెకింగ్ సంథింగ్, ఇంకోటేమో మన బ్యాంక్ చెక్. అయితే US వాళ్ళు CHA దీన్ని చెక్ అనే ఫస్ట్ వర్డ్ కాంటెక్స్లో వాడతారు అన్నట్టు నేను తెలుసుకున్నాను, ఈ మధ్యన చూసినాను అది. సో ఇట్ డిఫర్స్, వొకాబులరీ ఆఫ్ US ఇస్ డిఫరెంట్. ఇంకోటి దర్ ఇస్ అ డిజార్డర్, సీలింగ్ అండ్ సీలింగ్, CEILING అండ్ CEALING. సో సీలింగ్ అంటే ద టాప్ సైడ్ ఆఫ్ ఇన్సైడ్. ఓకే, సీలింగ్ ఫ్యాన్ అంటాం, పైన పెట్టిందని, అది సీలింగ్. అది నెక్స్ట్ సీలింగ్ అంటే సీలింగ్ లాకింగ్, క్లోజింగ్, సీల్ వేయండి అంటారు. అంటే 5 o'clock మన ఆఫీస్ క్లోజ్ చేసినప్పుడు కూడా సీల్ వేసిపోతారు. లాస్ట్ మ్యాన్ వేసి డేట్ వేసి సైన్ వేస్తాడు. సార్ ఎనీ వాల్యుబుల్ థింగ్స్ కూడా మనం సీల్ చేస్తాం. దిస్ కాంటెక్స్ట్. సరే, అడగడం వల్ల మర్చిపోయారు మీరు, ప్రిన్సిపల్ కంటే ఫరక్ చెప్పలేదు ఒకసారి అర్థం. ఓకే, ఫస్ట్ ఏంటి? ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్. రెండోది ప్రిన్సిపల్, మన విలువలు, ఆర్ యు గెటింగ్ మీ? అవి ఇంపార్టెంట్. ప్రిన్సిపల్స్, ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ ప్రిన్సిపల్స్ అండ్ దే షుడ్ ఫాలో ఇట్. ఉండాలి కొన్ని రకమైన అట్లాంటి ఒక సిద్ధాంతం లాంటివి, విలువలు లాంటివి కానీ అవి ఉండాలి. అదర్వైజ్ దిల్ బి కన్ఫ్యూజన్, కేయాస్ ఆ కాంటెక్స్లో. ఇది వెరీ బేసిక్ లెవెల్ కన్ఫ్యూజబుల్స్. ఇంకా కొన్ని నేను అడిషనల్గా యాడ్ చేశాను ఇక్కడ, ఉమెన్లీ అండ్ ఉమెనిష్ అని. ఉమెన్లీ అంటే లైక్ ఉమన్, అంటే ఆడవాళ్ళ గురించి వాడేది అది. ఓకే, ఓన్లీ ఆడవాళ్ళ గురించే వాడతారు అది. అంటే ఈ మధ్యన డ్రెస్సింగ్ కొద్దిగా మారిపోయింది కదా, ఎవరినైనా దూరం నుండి వెనక నుండి చూస్తే అమ్మాయి అబ్బాయి డౌట్ వస్తుంది మనకు. అందరూ ఒకే రకమైన డ్రెస్ వేసుకుని తిరుగుతున్నారు, ఒకే రకమైన హెయిర్ స్టైల్స్ కూడా ఉన్నాయి. అమ్మాయిలు లాంగ్ హెయిర్ వదిలేసిర్రు, అబ్బాయిలు లాంగ్ హెయిర్ వేసుకున్నారు. లెట్ అస్ నాట్ డిస్కస్ దాట్. సో అదర్ వన్ ఈజ్ ఉమెనిష్. అంటే ఇది ఉమెనిష్ అంటే ద క్వాలిటీస్ ఆఫ్ ఉమన్ ఇన్ మ్యాన్. కొంతమందికి కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి. అది కొందరు వాకింగ్ స్టైల్ కానీ ఉండొచ్చు, టాకింగ్ స్టైల్ కావచ్చు, ఐడియాలజీస్ ఉండొచ్చు. కొంతమంది వెరీ మచ్ అటాచ్ టు మదర్, కొద్దిగా ఆ మదర్ లాగానే ఆలోచిస్తుండొచ్చు. వాళ్ళు అందరూ తిన్నారా లేదా అనేది, అందరూ ఎప్పుడు వస్తారా ఎంక్వైరీ చేస్తుంటారు కొద్దిగా. అంటే దే విల్ ప్లే ద రోల్ ఆఫ్ అ సెకండ్ మదర్ ఇన్ ద హౌస్, మగవాళ్ళే కానీ అట్లా కొంచెం పాజిటివ్గా తీసుకుంటే. దెన్ అనదర్ ఇస్ వెదర్, అండ్ వెదర్ ఈజ్ అ వెరీ కామన్ కన్ఫ్యూజబుల్. ఓకే, సెకండ్ వెదర్ మనకు తెలుసు, వాతావరణం. ఫస్ట్ వెదర్ ఇట్స్ అ చాయిస్ బేస్డ్ వన్. I don't know whether they will get all these questions in the exam. అంతే, వస్తాయో లేదు చలు. రెండోది వ్యాండర్ అండ్ వండర్. వండర్ అంటే ఆశ్చర్యపోవడం, వ్యాండరింగ్ అంటే రోమింగ్ అరౌండ్ వితౌట్ ఎనీ ఎయిమ్, అట్లా తిరగడం గాలికి, అది వ్యాండరింగ్ అంటారు. ఐ వండర్ హౌ పీపుల్ గెట్ టైమ్ టు వాండర్ లైక్ దాట్. నేను రెండింటిని వాడొచ్చు సార్. నో, వేరాజ్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ దే ఆర్ సో బిజీ, టైమే దొరకదు. సార్ అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ వేవా అండ్ వేవా. వేవ్, ఫీజ్ వేవర్ అంటారు. టాపర్స్కి, మెరిటోరియస్ స్టూడెంట్స్కి అన్ని కాలేజెస్లో కానీ యూనివర్సిటీలో కానీ ఫీ వే చేస్తారు, ఫీజు తీసుకోరు వాళ్ళు. ఏదో కొద్దిగా తీసుకుంటారు, లేకపోతే ఈ టాపర్ మా కాలేజీలో ఉంటే మంచిదనేసి కాలేజ్ తీసుకుంటుంది, ఫ్రీ అడ్మిషన్ ఇస్తుంది. వేవరింగ్ అంటే షేక్ కావడం, అన్స్టడీ. మోస్ట్ ఆఫ్ అస్ హ్యావ్ దట్ వేవరింగ్ మైండ్ సెట్. ఎప్పుడు డౌట్సే ఉంటాయి, ఎట్లా ఉంటుంది, ఈ జాబా ఆ జాబా, ఇంజనీరింగ్, చాలా వేవరింగ్ ఉంటుంది. ఇప్పుడు అంటే నో అఫెన్స్, చాలామంది ఇంజనీరింగ్ చేసి బ్యాంకింగ్కి వెళ్తున్నారు, గ్రూప్స్కి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అంటే ఇక్కడ జాబ్ ఉంది అంటున్నారు. గ్రూప్స్కి టోటలీ డిఫరెంట్ స్ట్రాటజీ దే నీడ్ యాక్చువల్లీ. సార్ను చదివిన 4 years ఇంజనీరింగ్ వదిలేసి ఇదంతా కొత్తగా చదవాలి. మరి బ్యాంకింగ్లో కూడా చాలామంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎంటర్ అవుతున్నారు ఇప్పుడు.
మళ్ళీ డౌట్సే ఉంటాయి, మళ్ళీ ఇది రాయాలా అది రాయాలా, అందులో మరి ఇటు వెళ్ళాలా, ప్రైవేట్ ఇండస్ట్రీకి వెళ్ళాలా, గవర్నమెంట్లో ఉన్నాయా లేదా, ఎవరికి చాలా ఉన్నాయి. కొన్నిసార్లు వాళ్ళకు ఇష్టం లేకపోయినా కూడా దే ఆర్ ప్రిపేరింగ్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ సిచ్యువేషన్ ఆఫ్ ద మార్కెట్, వాట్ ఎవర్. Then if you can quickly look at other group, tolerant and tolerable. టాలరెంట్ అంటే సమ్వన్ హూ టాలరేట్స్. కొంతమందికి ఏదన్నా అంటే భరించే శక్తి ఎక్కువ ఉంటుంది, చాలా భరించేస్తారు, భూమికి ఉన్నంత ఓపిక ఉంటుంది. కొంతమంది మామూలు జోక్ కూడా టాలరేట్ చేయరు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉండదు. మన మంచి జోక్ మంచి ఉద్దేశంతో వేస్తే కూడా వాళ్ళకి ఏదో కోపం వస్తుంది. టాలరబుల్, దట్ కెనాట్ బి టాలరేటెడ్, వాట్ ఎవర్, అంటే భరించలేనటువంటిది అది. వెన్ సమ్ వన్ సిచ్యువేషన్ ఈజ్ బ్యాడ్, ఇఫ్ యూ క్రాక్ జోక్స్, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ టాలరబుల్. భరించరు సిచ్యువేషన్. అందుకే మనకు తెలియదు ఎవరి సిచ్యువేషన్ ఎట్లుందో. జోక్స్ వేసేటప్పుడు జాగ్రత్తనే ఉండాలి. ఎస్ సార్, అది రివర్స్ కూడా కావచ్చు, బూమరాంగ్ కూడా కావచ్చు. దెన్ అదర్ వన్ ఈజ్ టెరిబుల్ అండ్ టెరిఫిక్. టెరిబుల్ సిచ్యువేషన్కి వాడతాం, ఇట్స్ టెరిబుల్ సిచ్యువేషన్ అని. టెరిఫిక్, సంథింగ్ దట్ టెరిఫైస్, కాజెస్ ఫియర్ అన్న కాంటెక్స్లో వాడతాం. సో ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇట్లా కొద్దిగా అనలైజ్ చేసి ఆ క్వశ్చన్ని చూసి సెంటెన్స్ని అర్థం చేసుకుని కాంటెక్స్ట్ చూసుకొని సెలెక్ట్ చేయాలి క్యాండిడేట్స్. ఇంకొకటి ఇందులో ఈ స్లైడ్లో ఉన్నటువంటి కన్ఫ్యూజబుల్, టెంపరమెంట్ అండ్ టెంపరెన్స్. టెంపరమెంట్ మనకు తెలుసు, టెంపరమెంట్ ఎక్కువ అంటాం, జనరల్గా వాడుకునే అంటుంటాం, చికాకు వచ్చేస్తుంటుంది వాళ్ళకి ఎప్పుడు. ఇట్ ఈస్ ఇన్ అదర్ వర్డ్స్ కాల్డ్ మెంటల్ డిస్పోజిషన్. తొందరగా రియాక్ట్ అవుతారు వాళ్ళు, ఆలోచించారు. అంటే ఒక కేటగిరీ ఉంది, థింక్ అండ్ యాక్ట్ కేటగిరీ అండ్ యాక్ట్ అండ్ థింక్ కేటగిరీ అని. కొంతమంది దే థింక్ ఫస్ట్ టూ మచ్ అండ్ దెన్ యాక్ట్, బాగా ఆలోచించే యాక్ట్, అంటే ఇట్స్ లీడర్షిప్ క్వాలిటీ. కొంతమంది యాక్ట్ చేసి తర్వాత ఎప్పుడు తొందరపడి ఒకటి చేస్తారు, మళ్ళీ సారీ అంటారు, మళ్ళీ రెండోసారి అంటే తొందరపడి చేస్తారు, సారీ అంటారు, ఎప్పుడు ఇదే పనిగా. అట్లా టెంపరమెంట్ ఈజ్ రిలేటెడ్ టు దాట్. అండ్ దెన్ అదర్ ఈజ్ టెంపరెన్స్. టెంపరెన్స్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ సెల్ఫ్ కంట్రోల్. ఈవెన్ టెంపర్డ్ అంటాం మేము సాఫ్ట్ స్కిల్స్ వాడతాం. ఈవెన్ టెంపర్డ్, చాలా కంట్రోల్గా ఉండి అవసరమైనంతనే రియాక్ట్ కావడం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. యా, వి మిస్ ద త్రూ అండ్ థరో. త్రూ అంటే కంప్లీట్గా, ఓకే, సారీ, త్రూ అంటే త్రూ వే, థరో అంటే కంప్లీట్. ఓకే, కొన్ని ఆర్మీ ఏరియాలోకి వెళ్తే కూడా థరో ఫేర్ అంటారు, అంటే నో థరో ఫేర్ అంటే నో ఎంట్రీ అని కూడా ఒక మీనింగ్ వస్తుంది. ఇక్కడ త్రూ అనేది సో ఇక్కడ థరోలీ మనం స్కూల్లో వాడుతుంటాం, ప్రిపేర్ థరోలీ, యు ఆర్ ఇన్ అ బోర్డ్ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్, యు హ్యావ్ ఎంసెట్ అంటాం. ఓకే, ఆల్ ద సక్సెస్ఫుల్ పీపుల్ కమ్ త్రూ ది స్టేజ్, అట్లా వాడుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ కెన్ క్విక్లీ లుక్ ఎట్ ద క్వశ్చన్ ట్యాగ్స్, some questions I thought I'll share with our candidates. Question tags are nothing but short responses. Okay. Example 1, you take tea after lunch. Did you, didn't you, doesn't you, don't you. అయితే ఇక్కడ చిన్న రూల్ రిపీట్ చేసుకుందాము. క్వశ్చన్ ట్యాగ్ ఎట్లా ఉంటుందంటే, సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉంటుంది, రూల్ నెంబర్ 1. ఓకే, అండ్ వైస్ వర్సా. అండ్ క్వశ్చన్లో ఉన్నటువంటి టెన్స్ని బట్టే క్వశ్చన్ ట్యాగ్ కూడా ఉంటుంది. అది ప్రెజెంట్ టెన్స్లో ఉంటే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్లో పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్గా పాస్ట్ పర్ఫెక్ట్. సో క్యాండిడేట్స్ మస్ట్ అబ్జర్వ్ 2 things, ద పాజిటివ్ ఆర్ నెగటివిటీ ఆఫ్ ద సెంటెన్స్, ఎట్ ద సేమ్ టైమ్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్. ఇక్కడ యూ టేక్ టీ ప్రెజెంట్, డిడ్ యూ, డింట్ యూ పాస్ట్ టెన్స్, మ్యాచ్ కాదు, ఏబి తీసేద్దాం క్విక్గా. సో డజంట్ యూ, డోంట్ యూ. డజంట్ అనేది యూకి రాదు, షీ ఆర్ హీకి వస్తుంది, లేకపోతే ఇట్కి వస్తుంది. సో డోంట్ యూ ఇస్ ఓకే. దెన్ యూ హ్యావ్ రెడ్ ద తెలుగు వర్షన్ ఆఫ్ వేదాస్. వేదాస్ ఉపనిషత్తు అన్ని తెలుగులో కూడా వచ్చేసినాయి ఇప్పుడు, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ ద కామన్ పీపుల్. సో యూ హ్యావ్ రెడ్, ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్లో నెగిటివ్ రావాలి ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్. హ్యాడెంట్ యూ, డోంట్ యూ, హ్యావెంట్ యూ, కాంట్ యూ. ఏబిడి ఇర్రెలవెంట్. హ్యావెంట్ యూ, చదవలేదా. దెన్ ద సెక్యూరిటీ మ్యాన్ స్టాప్డ్ ఆల్. ఇది పాస్ట్ టెన్స్. డజంట్ హీ, ప్రెజెంట్ కుదరదు. డజ్ హీ, బి కుదరదు. డిడ్ హీ, డిడింట్ హీ. డిడ్, సి అండ్ డి పాస్ట్ టెన్స్లో ఉన్నాయి, కానీ రూల్ నెంబర్ 1, సెంటెన్స్ పాజిటివ్లో ఉంది కదా,
నెగిటివ్. నెగిటివ్లో రావాలి. డిడింట్ హీ, ఆపలేదు ఆయన, సెక్యూరిటీ అందరిని ఆపుతున్నాడు, పృథ్వీ నిన్ను కూడా ఆపిండా లేడా అని క్వశ్చన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, యూ వుడెంట్ లైక్ మై వర్డ్స్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటి, ఇట్స్ ఇన్ నెగటివ్, ప్రెజెంట్ నెగటివ్. సో క్వశ్చన్ ట్యాగ్ షుడ్ బీ ఇన్ పాజిటివ్. అక్కడ ఈజీగా వుడ్ ఉంది, విల్ యూ, వుడ్ యూ, వుడెంట్ యూ, వోంట్ యూ. సో సిడి ఫిట్ కాదు. అయితే వుడ్ యూ బేస్డ్ ఆన్ ద క్వశ్చన్ ఈజ్ అప్రాప్రియేట్, బట్ క్వశ్చన్ అవర్ క్యాండిడేట్స్ మే గెట్ అ డౌట్, ఈ విల్ యూకి వుడ్ యూకి డిఫరెన్స్ ఏంది అని. ఓల్డ్ గ్రామర్ రూల్ ప్రకారం వాటికి సెపరేట్ రూల్ ఉండేది, ఇప్పుడు మోడర్న్ గ్రామర్ రూల్ ప్రకారం బోత్ ఆర్ సేమ్. ఇన్ కేస్ ఇది ఇస్తే ఎట్లా అంటే బోత్ ఆర్ రైట్, మోస్ట్ ప్రాబబ్లీ ఇవ్వకపోవచ్చు ఇట్లాంటి సేమ్, ఇస్తే బోత్ ఆర్ యాక్సెప్టబుల్. వుడైనా వీలైనా. ఎస్. దెన్ దే అప్రిషియేటెడ్ అవర్ ఎఫర్ట్స్. మేబీ ఐ డోంట్ నో వెదర్ వీ హ్యావ్ టైమ్స్ అండ్ లెట్స్ క్విక్ స్కిప్ దిస్. రైట్ సార్. ఇది వర్డ్ ఆర్డర్ చూసుకుందాం ఒకసారి. దీంట్లోకి డిడ్ యూ వాచ్ ఆల్ ఈవినింగ్ టీవీ ఒకటి ఉంది, ఇది ఒక కాన్వర్సేషన్ లాగా. డిడ్ యూ వాచ్ టీవీ ఆల్ ఈవినింగ్, వాటిని ఆర్డర్లో పెట్టాలి. ఇది ఎక్కడ పనికొస్తుంది టెక్నిక్, సెంటెన్స్ పారాజంబుల్స్లో పనికొస్తుంది. పారాజంబుల్ మన టాపిక్ ఉంది ఇప్పుడు. పారాజంబుల్ అంటే సెంటెన్సెస్ ఇన్ అ పారాగ్రాఫ్ విల్ బి జంబుల్డ్, పుట్ ఇన్ డిజార్డర్, అండ్ దే విల్ ఆస్క్ యూ టు ఐడెంటిఫై విచ్ సెంటెన్స్ విల్ బి ద ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్. సో దాని మీద ఒక 3-4 క్వశ్చన్స్ రావచ్చు, ఏమైనా రావచ్చు. ఒక 5 లైన్స్ ఇచ్చేసి విచ్ సెంటెన్స్ ఈజ్ ద ఫస్ట్ అకార్డింగ్ టు ద మీనింగ్ ఆఫ్ ద పారాగ్రాఫ్ అని, అండ్ సెకండ్ అట్లా ఇవ్వచ్చు. సో అదొకటి. షీ అఫైర్స్ డైలీ కరెంట్ రీడ్స్, ఇక్కడ షీ రీడ్స్ కరెంట్ అఫైర్స్ డైలీ. అండ్ మోస్ట్ ఆర్ ఆఫ్ ద పాజిటివ్ కాలర్స్, మోస్ట్ ఆఫ్ ద కాలర్స్ ఆర్ పాజిటివ్. మనకు వస్తున్న కాలర్స్ చాలా వెరీ గుడ్ సైన్ దట్ ఈస్. చాలామంది నెగిటివే మొదలు పెడతారు కమ్యూనికేషన్లో, ఎప్పుడన్నా నెగిటివే, ఏది మిస్టేక్ జరిగిందో అదే మాట్లాడతారు, పాజిటివ్ చూడరు. కానీ మన కాలర్స్ చాలా పాజిటివ్ ఉన్నారు. ఐఎమ్ రియలీ హ్యాపీ టు షేర్ దాట్. అండ్ ఆల్ ద క్రూ ఆఫ్ దిస్ ఆఫీస్ గోస్ టు ద క్రెడిట్ ఆఫ్ సక్సెస్. సక్సెస్ గోస్ టు ద క్రెడిట్ ఆఫ్ ఆల్ ద క్రూ ఆఫ్ దిస్ ఆఫీస్. కొన్ని చూస్తుంటే అవే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది, ఇంకా మార్చాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది, కావాలని అట్లా పెట్టిన మనం. సార్, అయితే మన ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి కారణం ఏంటి, టాప్ టు బాటమ్ పనిచేస్తున్న వాళ్ళందరూ క్రెడిట్ ఉంది ఇక్కడ అన్న కాంటెక్స్లో తీసుకోవచ్చు. వి రివ్యూ కంప్లీట్ సిలబస్ మస్ట్. దీన్ని అరేంజ్ చేస్తే వి మస్ట్ రివ్యూ కంప్లీట్ సిలబస్. ఇప్పుడు దిస్ అ క్రూషియల్ టైమ్. బ్యాడ్ సిచ్యువేషన్స్ సస్పెక్ట్స్ హిజ్ ఆర్ హర్ స్కీజోఫ్రెనిక్ ఆల్ ఫర్. స్కీజోఫ్రెనిక్ సస్పెక్ట్స్ ఆల్ ఫర్ హిజ్ ఆర్ హర్ బ్యాడ్ సిచ్యువేషన్స్ అనేది అంటారు. స్కీజోఫ్రీనియా అనేది ఏంటంటే అది కరెక్ట్ సైకలాజికల్ డిజార్డర్. మనం ఏమనుకుంటామంటే మనకి ఏది చెడు జరిగినా కూడా మనం కొంతమందిని అనుకుంటాం, ఫలానా వాళ్ళు చేస్తారు, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు మనకి ఏదో చేయడానికి, హాని చేయడానికి అని. ఆ సిచ్యువేషన్స్ చూస్తే కూడా, ఫర్ ఎగ్జాంపుల్, నో అఫెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పృథ్వీ నా పెన్ను కావాలని అడిగినాడు, ఇవ్వలేదు నేను. నా పెన్ను మిస్ అయింది అనుకోండి, నా పక్కన నా డౌట్ పృథ్వీ మీదనే ఉంటుంది. ఫస్ట్ అడిగాడు, పెన్ను బాగుంది సార్ అన్నాడు, కాబట్టి డౌట్ అక్కడే ఉంటుంది. అది వేరే వాళ్ళు తీసుకున్నా కూడా సిచ్యువేషన్ ఆర్ ద పాస్ట్ ఈవెంట్స్ విల్ మేక్ మీ థింక్ అండ్ అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ పృథ్వీ. వాళ్ళు అట్లా ఫ్రేమ్ కూడా చేస్తారు ఆ సిచ్యువేషన్ని. ఆ రోజు ఇట్లా జరిగింది, ఈ రోజు కూడా చూసిండు, ఈ రోజు మధ్యాహ్నం కూడా అడిగిండు, 10 minutes ముందు కూడా అడిగిండు, వీళ్ళంతా చేసి ఇదే అంటారు, నమ్మరు వేరే వాళ్ళని. ఇట్స్ సైకలాజికల్ డిజార్డర్ అండ్ దిస్ డిజార్డర్ కెన్ బి ట్రీటెడ్ బై సైకియాట్రిస్ట్. మనం కనబడుతుంటారు కొంతమంది. సో రైట్ సార్, ఇది మనం టాపిక్ అంటే చాలామంది మన కాలర్స్ అడిగారు, ఫైనైట్ వర్డ్స్ అంటే షల్ వి స్పెండ్ సమ్ టైం ఇన్ఫినిట్, ఓకేనా? నాన్ ఫైనైట్ ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చేద్దాం రైట్ సార్, అంతే. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ మచ్ టైం. బట్ సో నాన్ ఫైనైట్స్ అంటే ఏంటి అని అన్నారు. అక్కడ చూస్తే ఫైనైట్ అంటే ఎండ్, నాన్ ఫైనైట్ అంటే ఎండ్లెస్. ఓకే, ఫైనైట్స్ అంటే ఎండ్, యాక్షన్ ఎండ్, పాస్ట్ టెన్స్ వస్తుంది, అక్కడ ఈడీ ఫామ్ వస్తుంది. ఐ ఫినిష్డ్, ఐ ఎక్స్ప్లెయిన్డ్, ఐ క్రాక్డ్, ఐ ఫైనైట్ వర్బ్స్. నాన్ ఫైనైట్ అక్కడ ఇచ్చాం కూడా. ఏ ఫైనైట్ వర్బ్ ఈజ్ వన్ దట్ ఈస్ లిమిటెడ్ బై ద గ్రామాటికల్ ప్రాపర్టీస్ అ వర్బ్ మే హ్యావ్, లైక్ పర్సన్, నంబర్, టెన్స్. రెండు బ్రాకెట్లో దానికి ఆపోజిట్ తీసుకున్నట్టయితే వర్బ్స్ అదర్ దాన్ ఫైనైట్ ఆర్ నాన్ ఫైనైట్స్, దే ఆర్ ఇన్ఫినిటివ్స్. అట్లా వీళ్ళు నాకు ఎప్పుడు అర్థమవుతుంది, వీళ్ళు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుందంటే ఇన్ఫినిటివ్ ఉంది, నాన్ ఫైనైట్స్ ఉన్నాయి, మళ్ళీ వర్బ్స్లో ఉంది, క్లాసెస్లో ఉంది, గ్రామర్ బుక్ తీసుకుంటే ఒక 4-5 కేటగిరీస్ వస్తున్నాయి అక్కడ. అందుకే వీళ్ళకి డౌట్లు వస్తున్నాయని అనిపిస్తుంది నాకు.
And these non-finites may or may not have a marker called 2. 2 ఉండొచ్చు, 2 ఉంటే 2 ఇన్ఫినిటివ్ అంటాము, 2 లేకపోతే ఇన్ఫినిటివ్ అంటాం, అంతే. ఇది కూడా టెన్షన్ పడద్దు వీళ్ళు. ఆర్ గెటింగ్ మీ? అండ్ ద పార్ట్స్, దే విల్ హ్యావ్ పార్టిసిపల్స్ ing, ed, en forms. We have one or two examples. The person coming to meet me is a great astrologer. Okay, so coming, meet are non-finite. అది కమింగ్, రాబోతున్నారు, వచ్చేవాళ్ళు అన్నారు, జరగలేదు కాబట్టి నాన్ ఫైనైట్ అన్నాము. టు మీట్ ఈజ్ అన్ ఇన్ఫినిటివ్. ఐ వాంట్ టు మీట్ ద ఆస్ట్రాలజర్. ఎప్పుడు కలుస్తాను తెలియదు, నాకు కలవాలని ఉంది ఆయనని, జ్యోతిష్యుని తెలియదు, అందుకే ఇన్ఫినిటివ్ అంటారు. ఐ మెట్ ద ఆస్ట్రాలజర్, ఫైనైట్ వర్బ్, అది సింపుల్ అంతే. ఫైనైట్ వర్బ్ మే బీ అ హెల్పింగ్ వర్బ్ ఆర్ ఎ మెయిన్ వర్బ్ ఇఫ్ దెర్ ఇస్ యూనో, ఈ కేటగిరీస్ ఉన్నాయి. కొద్దిగా సరే, మనం లెట్ us గో టు అవర్ క్లాస్ పారాజంబుల్స్. జంబుల్స్కి వెళ్దాం. Yes, sir. We have very less time. ఓకే. So parajumbles, as we have already discussed, even before coming to the program also, one person asked me the doubt, jumbling of the sentences in a paragraph. ఇది ఎందుకు టెస్ట్ చేస్తున్నారంటే, టుమారో we as teachers must teach this to our students so that they can prepare for a very good job. That job demands this skill. బ్యాంకింగ్ కావచ్చు, ఏదైనా గవర్నమెంట్ అఫీషియల్ జాబ్ కావచ్చు, ఇవన్నీ కొత్త పాలసీస్ డ్రాఫ్టింగ్ చేయాల్సిన అవసరం వస్తుంది, డ్రాఫ్ట్ చేసిన దాన్ని కరెక్షన్ చేయాల్సి వస్తుంది, అట్లా. సో ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ అండి. దట్ కెన్ రీజనరేట్, సెంటెన్స్ నెంబర్ 1, ద లీవర్ ఈజ్ ద ఓన్లీ ఆర్గాన్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఇట్ సెల్ఫ్ ఇఫ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ రిమూవ్డ్. అంటే దీన్ని ఆర్డర్లో పెట్టండి అంటాడు. ఆర్డర్లో పెట్టమంటే సెకండ్ సెంటెన్స్ ఇస్ ద ఫస్ట్, ద లీవర్ ఈజ్ ద ఓన్లీ ఆర్గాన్ ఇన్ హ్యూమన్ బాడీ దట్ కెన్ రీజనరేట్, అంటే 2:1 ఇట్ సెల్ఫ్ ఇఫ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ రిమూవ్డ్. అంటే లీవర్ని కట్ చేసినా కూడా మళ్ళీ పెరిగే క్వాలిటీ దానికే ఉందంట అన్న కాంటెక్స్ట్ సింపుల్. ఇంకోటి, టు స్ట్రెస్ హిస్ పాయింట్ హి సెడ్ టు అనదర్ గెస్ట్, యు ఆర్ ఎ టీచర్ లత, బీ ఆనెస్ట్, వాట్ డూ యూ మేక్. ఒక ఆయన అన్నాడు, హీ ఆర్గ్యూడ్, వాట్స్ ఏ కిడ్ గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ సమ్వన్ హూ డిసైడెడ్ హిస్ బెస్ట్ ఆప్షన్ ఇన్ లైఫ్ వాజ్ టు బికమ్ ఎ టీచర్ అని ఒక ఆయన, ఒక పెద్ద ఆయన అడుగుతున్నాడు, మీరు టీచర్ కదా, ఏం చెప్తున్నాడు పిల్లలకి, రైట్, వాళ్ళని మళ్ళీ టీచరే ఇంపార్టెంట్ అంటున్నారు, మీరు టీచర్ జాబ్లో ఏముంటుందని ఒక సక్సెస్ఫుల్, హైలీ సక్సెస్ఫుల్ మ్యాన్ ఇన్ ద సొసైటీ అంటున్నాడు అనమాట. ఇంకో సెంటెన్స్ అందులో కంటిన్యూషనే, వన్ మ్యాన్ ఎ CEO డిసైడెడ్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రాబ్లమ్ విత్ ఎడ్యుకేషన్. ఇంకో సెంటెన్స్ ఏంటి, ద డిన్నర్ గెస్ట్స్ వర్ సిట్టింగ్ అరౌండ్ ద టేబుల్ డిస్కసింగ్ లైఫ్. 4 ఉన్నాయి ఇక్కడ. ఈ 4ని ఆర్డర్లో పెట్టమంటాడు. ఓకే, సో ఇవి క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి మాత్రము, బికాజ్ వీ డోంట్ హ్యావ్ మచ్ టైమ్, ఐఎమ్ నాట్ డిస్కసింగ్. 4, 3, 2, 1 ఈజ్ ఆర్డర్. 4th one ఫస్ట్ రావాలి, 3 మళ్ళీ రావాలి, ఇట్లా అంటే బేస్డ్ ఆన్ దిస్ థింగ్. దెన్ ఇంకొకటి శాంపుల్ తీసుకున్నట్టు, ఐ మేక్ కిడ్స్ సిట్ త్రూ 40 minutes ఆఫ్ క్లాస్ టైమ్ when their parents can't make them sit for 15 without an iPod, GameCube or movie rental. ఆన్సర్ చెప్తుంది, well, I make kids work harder than they ever thought they could. And third is, Lata, who had frankness, replied, reputation for honesty, you want to know what I make. ఈ 3 సెంటెన్స్ని రైట్ ఆర్డర్లో పెడితే 3, 2, 1 వస్తుంది. ఇది చూడొచ్చు. ఓకే, 3, 2, 1 అంటే ఒకసారి చూద్దాము. లతా హూ హ్యాడ్ ఫ్రాంక్నెస్ రిప్లైడ్ రెప్యుటేషన్ ఫర్ ఆనెస్టీ అని, యూ వాంట్ టు నో వాట్ ఐ మేక్, వెల్ ఐ మేక్ కిడ్స్ వర్క్ హార్డర్ దాన్ దే ఎవర్ థాట్ దే కుడ్. ఓకే, 3 1 రావాలి. లాస్ట్ సెంటెన్స్, ఫస్ట్ సెంటెన్స్ లాస్ట్ రావాలి. ఐ మేక్ కిడ్స్ సిట్ త్రూ, పేరెంట్స్ కూర్చోబెట్టలేరు కానీ నేను యాజ్ అ టీచర్ స్కూల్లో కూర్చోబెట్టే కెపాసిటీ నాకు ఉంది. రకరకాల స్టోరీస్ చెప్పు, ఏది చెప్పు, వాళ్ళ సైకాలజీ అర్థం చేసుకుని కాంటెక్స్లో ఉంది. అండ్ ఇవి కొన్ని ఐ థాట్ ఐ క్విక్లీ జస్ట్ రీడ్ ఇట్ అవుట్, కంటిన్యూషన్ ఆఫ్ దట్ ప్యాసేజ్. ఇది ఎందుకంటే మనం ప్యాసేజ్ కూడా డిస్కస్ చేద్దాం అన్నట్టు. యూ వాంట్ టు నో వాట్ ఐ మేక్ కిడ్స్ వాండా, ఐ మేక్ దెమ్ క్వశ్చన్, ఐ మేక్ దెమ్ అపాలజైజ్ అండ్ మీన్ ఇట్. ఈ టీచర్ ఆన్సర్ చెప్తుంది. ఏం చెప్తారు స్కూల్ టీచర్లు, అంత పెద్ద ఉద్యోగం ఏంది మీది అని అన్నందుకు చెప్తుంది. ఐ మేక్ పీపుల్ స్టూడెంట్స్ అపాలజైజ్, అంటే తప్పు చేస్తే సారీ కూడా చెప్పడం కూడా నేర్పిస్తాను నేను, అంత తక్కువ అంచనా అయ్యేకు టీచింగ్ని అని. అండ్ దెన్ ఐ మేక్ దెమ్ హ్యావ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దర్ యాక్షన్స్. రెస్పాన్సిబిలిటీ, రెస్పెక్ట్ కూడా నేర్పిస్తాం. ఐ మేక్ దెమ్ టు రైట్ అండ్ దెన్ ఐ మేక్ దెమ్ రైట్. కీబోర్డింగ్ isn't everything.
వాళ్ళని నోట్బుక్లో రాయిస్తూ ఉంటాను, కంప్యూటర్లో కాదు, కంప్యూటర్ ఎవ్రీథింగ్ కాదంట. ఐ మేక్ దెమ్ రీడ్. చదవడం ఒక ఇంపార్టెన్స్ చెప్తా ఉంటుంది. ఐ మేక్ దెమ్ షో ఆల్ దేర్ వర్క్ ఇన్ మ్యాథ్స్. దే యూజ్ దేర్ గాడ్ గివెన్ బ్రెయిన్, నాట్ ద మ్యాన్ మేడ్ క్యాల్కులేటర్. వాళ్ళ సొంత బ్రెయిన్ని వాడడానికి నేర్పిస్తాను నేను యాజ్ అ స్కూల్ టీచర్ అంటుంది. I make my students from other countries learn everything they need to know about English while preserving their unique cultural identity. Cultural respect కూడా నేర్పిస్తా ఉంటుంది. I make my classroom a place where all my students feel safe. వాళ్ళ ఆలోచనలకు రెస్పెక్ట్ ఇస్తాను కూడా అని అంటుంది. Finally, I make them understand, if they use gifts they were given, work hard and follow their hearts, they can succeed in life. లైఫ్లో సక్సెస్ ఎట్లా వస్తుందని కూడా నేర్పిస్తూ ఉంటుంది. రైట్ సార్, ఒక్కసారి మాకు కాలర్ ఉన్నారు, మాట్లాడదాం తర్వాత మళ్ళీ. మీ పేరు మీరు ఎక్కడ చేస్తున్నారు చెప్పి సార్తో మీ డౌట్ అడగండి. నా పేరు నాగగీత అండి, నేను స్టేషన్ గన్పూర్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. ఓన్లీ లాస్ట్ 1 వీక్ ఉంది కదా సార్, ఈ టైంలో మేము ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వగలిగితే. అన్ని చూస్తున్నా ఇంకా ఏదో టెన్స్ అవుతుంది. ఓకే, ఆ టెన్షన్ 2 రకాలు ఉంటుందమ్మా. అంటే పని చేయకపోతే వచ్చే టెన్షన్ ఒకటి, పని చేస్తే వచ్చే టెన్షన్ ఒకటి. దాన్ని యూజ్ స్ట్రెస్ అంటాం. మీరు చదువుతున్నారు కాబట్టి, పని చేస్తున్నారు కాబట్టి పాజిటివ్ స్ట్రెస్ అంటారు దాన్ని. డోంట్ వరీ. ఓకే, దెన్ సెకండ్ థింగ్ ఇస్ క్విక్లీ గో బై ద సిలబస్ అండ్ మటీరియల్. అంటే సిలబస్ ప్రకారంగా మీ దగ్గర అంత మెటీరియల్ ఉందా, టెక్స్ట్ బుక్లో కాకుండా వేరే మెటీరియల్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది చెక్ చేసుకొని దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉన్నాయా చూసుకొని ఎక్సర్సైజ్ చేస్తూ మీరు ఆన్సర్ చేసినవి కరెక్టే ఉన్నాయా కూడా డబుల్ చెక్ చేసుకుంటూ వెళ్ళండి. దిస్ ఇస్ ద సిన్సియర్ అపీల్ టు ఆల్ ద క్యాండిడేట్స్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్, డౌట్ అడగండి. హలో, అడగండి సార్, డౌట్ అడగండి. హలో సార్, గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ సురేఖ ఫ్రమ్ హైదరాబాద్. గుడ్ ఈవినింగ్ సురేఖ. yes, go on. I have the doubt regarding the vocabulary, sir. Okay. Hello. Yeah, please ask. Good evening, sir. This is Surekha from Hyderabad. Yeah. I have a doubt regarding the vocabulary words. So, vocabulary words are going to come from the school books only, sir? Are they coming from the school textbooks? Exactly. We have been telling that, from 6th standard to 10th standard books you should refer first, okay? So, mostly because it's a school level test, they will use. But sometimes wherever, there is a chance, try to upgrade little from other books, but be thorough with these school books. Okay? Yeah, I am following the books only, sir. But when I go through the textbooks, Okay. like material, Okay. which is supplied in the market, Okay. I would like to see those examples. When I saw those examples, the words are very, very new. Okay. Yeah. I think those authors, they are in other way are trying to help you by giving you a tough exercises. Are you getting me? That's it. They want you to be ready for the worst situation also. So little extra effort you need to put, little extra knowledge you should get. That is the idea actually. So don't worry if you come across unknown words there. Right sir, please continue. So ఈ conclusion passage question అయితే, then people try to judge me by what I make, with me knowing money isn't everything. A teacher answer చెప్తుంది, money is not everything for me. I can hold my head high and pay no attention because they are ignorant. You want to know what I make? I make a difference. What do you make, Mr. CEO? అని ఆన్సర్ చేసింది. ఆ చిన్న ఒక స్కూల్ టీచర్ని డిగ్రేడ్ చేసినందుకు షీ గేవ్ దిస్. ఇది ఎగ్జామ్, ఈ ప్యాసేజ్ ఎందుకు ఇచ్చానంటే దిస్ ఇస్ రెలవెంట్ ఫర్ ద స్కూల్ టీచర్స్ అండ్ ఆల్సో ప్యాసేజ్ మనకు టైం లేదు దీని మీద బేస్ చేసి క్వశ్చన్స్ చేద్దామంటే. సో ఎనీ ప్యాసేజ్ కెన్ బి గివెన్ లైక్ దిస్. అండ్ ఒక వన్ సజెషన్ ఫర్ ద క్యాండిడేట్స్ ఈస్ వెన్ ఎవర్ ది రీడ్ ఎనీ ప్యాసేజ్, try to frame your own questions based on every sentence. Definitely you will get questions whatever you framed in the test too. So while reading passage, you try to frame questions. That will help. And coming to the next item of today's session, that is sentence improvement. We have done some word orders, putting words in a sentence in order. That will help here. Sentence improvement lo, a part of the sentence will be selected which may not be appropriate or which may not give a complete meaning. Sentence improvement ante leda we have to select one of the
very suitable options from the given options for the given underlined part. వాళ్ళు ఇచ్చిన పార్ట్ కన్నా ఇంకా సులువుగా ఉండే పార్ట్ ఏదైనా ఉందా సెలెక్ట్ చేయాలి. ఆర్ వెదర్ ద గివెన్ ఆప్షన్ కెన్ గివ్ మోర్ క్లియర్ మీనింగ్ అన్నది సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. దట్స్ ద క్వశ్చన్, దట్స్ ఇట్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద క్వశ్చన్ నెంబర్ 1, బిటర్ గాడ్ హ్యాస్ డిజైన్డ్ యాజ్ ప్లాంట్ ఇన్సులిన్, ఇట్ లోవర్స్ ద బ్లడ్ అండ్ యూరిన్ షుగర్ లెవెల్స్ అని ఉంది. హ్యాస్ డిజైన్డ్ అనేది ఇన్అప్రాప్రియేట్. అక్కడ 4 ఆప్షన్స్ చూస్తే డెవలప్డ్, హ్యాస్, అగ్రికల్చర్, ఈజ్ గ్రోయింగ్ యాజ్, 3 ఆప్షన్స్ ఇర్రెలవెంట్. 4th విల్ గివ్ అ క్లియర్ మీనింగ్, ఈజ్ డెసిగ్నేటెడ్ యాజ్. బిటర్ గాడ్ అంటే కాకరకాయ, కాకరకాయని ప్లాంట్ ఇన్సులిన్ అంటారంట. ఇట్ ఇంక్రీజెస్ ద ఇన్సులిన్ ఇన్ ద డయాబెటిక్ పేషెంట్స్. దెన్ అదర్ వన్ ఈజ్ ద బెస్ట్ అండ్ ద సెక్యూర్డ్ రూట్ ఆఫ్ ఫాస్టింగ్ ఈజ్ జ్యూస్ ఫాస్టింగ్ అన్నాడు. అక్కడ సెక్యూర్డ్ రూట్ అనేది అసలు మీనింగ్ ఇవ్వట్లే. సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై విచ్ పార్ట్ విల్ గివ్ మోర్ క్లారిటీ. ఇట్ ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఆఫ్ ద సెంటెన్స్. అబ్జర్వ్ ట్రాక్ ఆర్ ప్రూవ్డ్ పేమెంట్ ఆఫ్, ఇన్సెక్యూర్ మెథడ్ ఆఫ్, 3 కాదు. సేఫెస్ట్ వే ఆఫ్, ద బెస్ట్ అండ్ సేఫెస్ట్ వే ఆఫ్ ఫాస్టింగ్ ఈజ్ జ్యూస్ ఫాస్టింగ్. చాలామంది ఫాస్టింగ్ అంటే మంచినీళ్ళు కూడా తాగని ఉంటారు, అడ్డం పడతా ఉంటారు. గుళ్ళో పూజారి కూడా అంటాడు, మేము అట్లా చేయము, 3 గంటలకు గుడికి వస్తాం కానీ మేము జ్యూసో ఏదో పళ్ళు ఫ్రూట్స్ తింటాము, ఏం ముట్టుకోకుండా ఉండము, లేకపోతే మేము కూడా పడిపోతాం మీలాగా అని చాలాసార్లు గుళ్ళో అంటుంటారు వాళ్ళు. అట్లనే సేఫెస్ట్ వే తీసుకోవచ్చు, అక్కడ ఎక్కడ లేదు ఏం ముట్టుకోవద్దని. మన వాళ్ళే గట్టిగా ఉందామనేసి చేస్తుంటారు, గట్టిగా ఉండలేరు. దెన్ ద డేట్ ఈజ్ ఫ్యూ ఆఫ్ ద ఫ్రూట్, ఇట్ ఈస్ కాల్డ్ ద బ్రెడ్ ఆఫ్ ద సహారా. ఫ్యూ ఆఫ్ ద ఫ్రూట్ అనేది కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంది అక్కడ. సో బెస్ట్ ఫ్రూట్స్, వన్ ఆఫ్ ద నరిషింగ్ ఫ్రూట్, one of the most nourishing fruits, and interesting fruit. Interesting fruits undi. So A, B, D have some grammatical errors. C anedi right grammatical. One of the most nourishing fruits. So atla చూసుకొని కరెక్ట్ పార్ట్ సెలెక్ట్ చేయాలి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో. డేట్ అనేది డేట్ ఒకటి, ఖర్జూర పండు. ద డేట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ నరిషింగ్ ఫ్రూట్స్ ఉంది అక్కడ. వన్ ఆఫ్ ద, ఇక్కడ క్యాండిడేట్స్ మస్ట్ అబ్జర్వ్, దిస్ ఇస్ అ కామన్ మిస్టేక్ పీపుల్ ఆల్వేస్ కమిట్. ఇది కామన్ ఎర్రర్స్లో కూడా వస్తుంది, వచ్చే ఛాన్స్ ఉంటుంది. వన్ ఆఫ్ ద అని ఎప్పుడన్నా కూడా ఇట్ షుడ్ బి ఫాలోడ్ విత్ ప్లూరల్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వన్ ఆఫ్ మై రిలేటివ్స్, వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్. అయితే ఆ తొందరలో వన్ అన్నాం కదా అని ఒకటే అంటారు, వన్ ఆఫ్ మై క్లాస్మేట్ అంటారు. అది గమనిస్తే ఇక్కడ దే కెన్ సెలెక్ట్ రైట్ ఆప్షన్. అండ్ ద జ్యూస్ ఆఫ్ రైప్ గ్రేప్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్ నేటివ్ ట్రీట్మెంట్ ఫర్ మైగ్రేన్. నేటివ్ ట్రీట్మెంట్ అనేది మనం ఎప్పుడు వినలే, దీని ఏమైనా బెటర్మెంట్ ఉందా అని చూస్తే మదర్స్ మెడిసినా, హోమ్ రెమెడీయా, హోమ్ ట్రిక్కా, కిచెన్ ఐటమా. బి ఈజ్ వెరీ సూటబుల్ హియర్. ఎస్ ఆర్ నో? ద జ్యూస్ ఆఫ్ రైప్ గ్రేప్ ఈజ్ అ వెరీ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ ఫర్ మైగ్రేన్. చాలామంది విమెన్ సఫర్ బికాస్ ఆఫ్ దిస్ మైగ్రేన్, చాలా సివియర్ ఉంటుందంట ఆ ప్రాబ్లం. సో రైప్ గ్రేప్ అంటే మంచి పండిన ద్రాక్షల జ్యూస్ చాలా హెల్ప్ చేస్తుంది అంట. గ్రేప్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఫుడ్ ఆల్టర్కేషన్ ఫర్ కిడ్నీ ప్రాబ్లమ్స్. ఆల్టర్కేషన్ ఇక్కడ ఉంది, అది సూటబుల్ కాదు. రెమెడీ ఫరా, రీసైక్లబులా, రీప్లేస్మెంట్ ఫారా, రెమెడియల్ ఫారా. బాగా గమనించితే ఏబిసి ఆర్ నాట్ ప్రాపర్లీ ఫ్రేమ్డ్. డి ఈజ్ అప్రోప్రియేట్. గ్రేప్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఫుడ్ రెమెడియల్ ఫర్ కిడ్నీ ప్రాబ్లమ్స్. ఇది కొత్త న్యూస్. దెన్ గార్లిక్ ఈజ్ అజ్యూమ్డ్ ఫర్ కంట్రోల్ హార్ట్ అటాక్స్ అండ్ క్యాన్సర్. ఈ అజ్యూమ్డ్ ఫర్ కంట్రోల్లో ఏమైనా బెటర్ ఆప్షన్ తీసుకోవచ్చా ఇచ్చిన దాంట్లో అనుకుంటే, ప్రాక్టీస్ టు అవాయిడ్, రీసెర్చ్ టు స్టాప్, అండ్ అక్రెడిటెడ్ విత్, కన్సిడర్ టు ప్రివెంట్. ఏబిసి విల్ నాట్ బి సూటబుల్. సో గ్రేప్ ఈజ్ గార్లిక్ ఈజ్ కన్సిడర్డ్ టు ప్రివెంట్ హార్ట్ అటాక్స్ అండ్ క్యాన్సర్ అంటారు. పొద్దున్నే కొద్దిగా వెల్లుల్లి కొద్దిగా వేడి నీళ్ళతో తీసుకుంటే దట్ విల్ కంట్రోల్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎయిల్మెంట్స్ అని ఆ కాంటెక్స్లో ఆ థీమ్ తీసుకున్నాం మనం. అండ్ కాలా జామున్ యాజ్ అ ఫ్రూట్, the seeds and the fruit juice are used in treat the diabetic disorders. akkada underlined part is not giving complete meaning. Are used as medicine of, were used as in therapy, are useful in treating, were treatment useful. A, B, D have a problem. C is the appropriate here. Are useful in treating the diabetic disorders. అయితే ఇందాక ఎవరు అంటుండే కాలా జామున్ అంటే స్వీట్ కదా అని. అంటే కాలా జామున్ స్వీట్ కూడా ఉంది, అది దీన్ని కాలాజామున్, హైదరాబాద్లో కాలాజామున్ అంటారు, ఆ హిందీ వర్డ్ ప్రాబబ్లీ. ఇది అల్లనేరేడు. ఐ డెంట్ యూజ్ ద టెక్నికల్ టర్మ్, అది వాడాను. ద టెండర్ లీవ్ ఫర్ మ్యాంగో ట్రీ ఆర్ కన్సిడర్డ్ యూస్ఫుల్ ఇన్ డయాబెటీస్. లీవ్ ఫర్ అనేది మరి అప్రాప్రియేట్ లేదు, దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి సెంటెన్స్ అనుకుంటే,
లీవ్ ఆఫ్, లీవ్స్ ఆఫ్, కాల్డ్ ఫర్, ఇన్వైటెడ్ ఫర్. టెండర్ లీవ్స్ ఆఫ్ మ్యాంగో అనేది విల్ గివ్ ద కంప్లీట్ సెన్స్ టు ద. టెండర్ అంటే లేతవి, మామిడాకు, లేత మామిడాకులు తీసుకున్నట్లయితే డయాబెటీస్ చాలా కంట్రోల్ చేస్తారు. సార్ మనకు కాలర్ ఉన్నారు, సార్తో మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడిగండి. హలో, సార్తో మాట్లాడండి. హలో సార్ వింటున్నారు, చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. హలో చెప్పండి. సార్ వింటున్నారు, మీ డౌట్ ఏంటో అడిగేసేయండి. డౌట్ ఏం లేదు సార్. యాక్చువల్లీ మీరు ఇంతకుముందు 6 to 10 సిలబస్ సరిపోతుంది అన్నారు ఇంగ్లీష్కి. అవునండి. అయితే సార్ ఇందులో డిస్కోర్సెస్ అనేది ఉంటాయి కదా, ఆ, అయితే అది కూడా ఇంపార్టెంట్ అంటే అది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందంటారా? లేదు, మీరు సిలబస్ ప్రకారంగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు 6 to 10 బుక్లో చాలా ఉన్నాయి ఐటమ్స్. ఓకే, మీ సిలబస్ పక్కన పెట్టుకుని అందులో ఉన్నాయి చేయండి. సో ఆ బుక్స్లో మీకు అన్నీ దొరకవచ్చు, దొరకకపోవచ్చు, కొన్ని బయటవి కూడా ఉన్నాయి. ఓకే, సో వేరే బుక్స్ కూడా రెఫర్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, అయితే సార్ రైట్ సార్, ఫోన్లు కట్టానండి. నెక్స్ట్, సో as we have left with some time, maybe we can just yes, sir, just go a back 5 to minutes. సో మరో కాలర్ ఉన్నారు. హలో, సార్తో మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ ఇప్పుడు కాంప్లిమెంట్ లో పిఎల్ఐ రాస్తున్నాము, పిఎల్ఈ రాస్తున్నాం సార్, డిఫరెన్స్ చెప్తారండి? ఓకే, మీ దగ్గర బుక్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. మన ఎగ్జామ్ రాస్తే ఒక ఎగ్జామ్ లో స్పెల్లింగ్ ఇచ్చాడు, పిఎల్ఈ పెట్టాము మేమేమో, ఆప్షన్ ఏమో పిఎల్ఐ ఇచ్చాడు అనమాట. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. పిఎల్ఐ వస్తే అది పాజిటివ్ కాంప్లిమెంట్స్, ఓకే, మెచ్చుకోవడాలు, ప్రైజింగ్. ఓకే సార్. ఎల్ఈ అంటే అడిషనల్ థింగ్. అంటే మీరు కొత్త హోటల్కి ఎక్కడన్నా పోతే మీరు దోశ ఆర్డర్ చేసినా కూడా మీకు స్వీటో ఐస్ క్రీమో ఫ్రీగా ఇస్తాడు. కొత్తగా కాంప్లిమెంటరీ అంటాడు, దానికి ఛార్జ్ చేయమండి, భయపడొద్దు అంటాడు ఆయన. అది గెటింగ్ మీ, ఇట్లా గుర్తుపెట్టుకోండి. కాంప్లిమెంటరీ పాస్ ఉంటుంది, కాంప్లిమెంటరీ బుక్స్ కూడా ఇస్తారు. ఈ డాక్టర్స్ దగ్గర ఈ మెడికల్ రిప్రజెంటేటివ్స్ వచ్చి కాంప్లిమెంటరీ పెన్స్ ఇస్తారు, మెడిసిన్స్ ఇస్తారు, అన్నీ ఇస్తుంటారు వాళ్ళు. అది ఫ్రీ అంటే అక్కడ రాస్తారు కూడా, దే ఆర్ నాట్ మెంట్ టు బి సోల్డ్ అని. సో అది కాంప్లిమెంటరీ అడిషనల్. అది ఎల్ఈ అది. ఇది ఎల్ఐ గుర్తుపెట్టు కూడా అది ఈజీగా అర్థమైపోతుంది. రెండు పెట్టుకోని అవసరం లేదు, ఒక చిన్న స్మార్ట్ టెక్నిక్ వాడాలి అక్కడ. సో we just discussing this finite verb చూసినాం కదా. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. షీ స్పీక్స్ హైదరాబాదీ ఉర్దూ ఉంది. స్పీక్స్ ఈజ్ అ వర్బ్, ఇట్స్ ఆల్సో ఫైనైట్. తను చేస్తుంటుంది ఫైనల్ వర్బ్ అండ్ మెయిన్ వర్బ్ కూడా. అక్కడ ఒకటే వర్బ్ ఉంది. కొన్నిసార్లు ఒక వర్బ్ మే ప్లే డిఫరెంట్ రోల్స్ అన్న కాంటెక్స్లో. అండ్ షీ కెన్ క్రాక్ బ్యాంక్ పిఓ. క్యాన్ అనేది ఇక్కడ ఫైనైట్ వర్బ్ అండ్ హెల్పింగ్ వర్బ్ కూడా, హెల్ప్ చేస్తుంది హెల్పింగ్ వర్బ్. క్రాక్ ఈజ్ ఎ మెయిన్ వర్బ్, క్రాకింగ్ ఈజ్ ఎ మెయిన్ వర్బ్. సో క్రాకింగ్ అనే వర్బ్కి క్యాన్ ఈజ్ హెల్పింగ్. షీ కుడ్ హ్యావ్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. తన కెపాసిటీ ఉంది, బాగా చదివితే ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు అన్న కాంటెక్స్లో. కుడ్ అనేది ఇక్కడ ఫైనైట్ వర్బ్ అండ్ ఆల్సో హెల్పింగ్ వర్బ్. హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్, బికమ్ అనేది మెయిన్ వర్బ్. అయితే ఇక్కడ కుడ్ అండ్ హ్యావ్ ఉంది కదా, రెండు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ హెల్పింగ్ వర్బ్, సెకండ్ హెల్పింగ్ వర్బ్ అంట. రైట్ సార్, మనకు మరో కాలర్ ఉన్నారు. హలో, సార్తో మాట్లాడండి, మీ డౌట్ ఏంటి అడగండి. ఎగ్జామ్ లో ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి సార్? ఏ ఆర్డర్ అండి? అంటే క్వశ్చన్స్ డిఫరెంట్ ఉన్నాయి, పారాజంబుల్స్ ఉన్నాయి, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి కదండి. ఓకే, అది బేస్డ్ ఆన్ యువర్ కన్వీనియన్స్ అండి. మీకు బాగా వచ్చిన ఐటమ్ ఏదంటో దాంతో స్టార్ట్ చేయండి, కొద్దిగా డౌట్ ఉన్న ఐటమ్ లాస్ట్కి చేయండి. అట్లా ఏం ఆర్డర్ అని ఏం లేదు, మీకు థరోగా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది, ముందు చేయండి జాగ్రత్తగా. నెక్స్ట్ ఇంకో కాలర్ ఉన్నారండి. హలో, సార్తో మాట్లాడండి. హలో, సార్ని డౌట్ అడగండి. సార్ మై డౌట్ ఈజ్ అబౌట్ క్వశ్చన్ ట్యాగ్ సార్. ఓకే, ఇందాక మీరు హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసి హ్యావ్ నాట్ ఇలా వస్తాయని అన్నారు కదా. మరి ఐ యామ్ కి వచ్చినప్పుడు యామ్ కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, కొంచెం అది చేస్తే బాగుంటుంది. యామ్ వచ్చిందా? వచ్చిందని కాదు కానీ వస్తే ఒక క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ ట్యాగ్లో చెక్ చేయండి, ఆ తీసుకున్న హెల్పింగ్ వర్క్ రిలేటెడే ఉండాలి. ఓకే, రైట్. సో దే షుడ్ ఐడెంటిఫై
ఆ హెల్పింగ్ వర్బ్ని ఫస్ట్ అండర్లైన్ చేసుకొని చేస్తే బెటర్, అది రఫ్ వర్క్లో చేసుకుంటే కొద్దిగా సార్ దట్ సేవ్స్ దేర్ టైమ్ అండ్ దే విల్ నాట్ బి కన్ఫ్యూజ్డ్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే దిస్ ప్రోగ్రామ్ ఈజ్ వాచ్డ్ బై మెనీ. సార్ ఇక్కడ ఈజ్ ఏ ఫైనైట్ వర్బ్ అండ్ ఆల్సో హెల్పింగ్ వర్బ్. వాచ్ అనేది మెయిన్ వర్బ్. ఈ ఫైనైట్స్లో ఇంకో కేటగిరీ కూడా ఉంది, క్లాజెస్లో కూడా. క్లాజెస్లో 2 టైప్స్ ఉన్నాయి, నాన్ ఫైనైట్ క్లాజెస్, ఫైనైట్ క్లాజెస్. ఇందాక మాట్లాడింది వర్బ్స్. దట్ కుడ్ బి ద రీజన్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ అబౌట్ దేర్ కన్ఫ్యూషన్. కొద్దిగా గ్రామర్ బుక్తో కొద్దిగా కుస్తీ పట్టాలి, కొద్దిగా కూర్చొని చాలా. ఇంకోటి ఏంటంటే వాట్ ఎవర్ ఐటమ్ ఈజ్ ట్రబుల్సమ్ ఫర్ దెమ్, దే షుడ్ మేక్ మోర్ ప్రాక్టీస్, దే షుడ్ మేక్ మోర్ ఎగ్జాంపుల్స్. ఎస్ సార్. కంఫర్టబుల్ ఉన్నాయి కొద్దిగా ఒకసారి చేసినా పర్వాలేదు, మిగతా ఏవైతే ప్రాబ్లమేటిక్ ఉన్నాయో. మళ్ళీ మీరు ఇప్పుడు చెప్తుంటే ఒకటి అనిపించింది, పారాజంబుల్స్ అండ్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, క్వశ్చన్ ట్యాక్స్, ఇవన్నీ ఏమైనా కానీ ఫాస్ట్ ఏదో ప్రజెంట్ ఏదో తెలుసుకోవడం కన్నా ముందు ఆ సెంటెన్స్లో అసలు వర్డ్స్కి మీనింగ్స్ చాలామందికి తెలియక కూడా తప్పులు రాస్తూ ఉంటారు. అంటే పదాల అర్థాలు కూడా ఇంపార్టెంటే కదా, మరి దానికి అయితే మోస్ట్లీ టఫ్ వర్డ్స్ ఉండకపోవచ్చు. బికాజ్ ఏ క్వశ్చన్ పేపర్ సెటర్ అయినా కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ స్టాండర్డ్ సిలబస్ ప్రకారంగానే ఫ్రేమ్ చేస్తారు. మరి కావాల్సుకొని వీళ్ళకి ఈ బిఎడ్ టీచర్కి తెలియకూడా పదాలు వాడాలన్న డీప్ సినోనిమ్స్ వాడేంత లేదంటారా? ఉండరు. జనరల్గా దే గో బై ఇట్. స్టేట్ లెవెల్ అనేది కానీ, స్కూల్ లెవెల్ అనేది కానీ, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, దాన్ని బట్టి ఉంటుంది. ఆ స్థాయికి తగ్గట్టే ఉంటుంది, దాని స్థాయి ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అంత బ్లైండ్గా చేయరు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, డాష్ లెడ్ ద తెలంగాణ మూమెంట్ స్మార్ట్లీ, స్ట్రాటజికలీ అండ్ సక్సెస్ఫుల్లీ. ద మూమెంట్ వన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ ఉంది. దీని ఎగ్జాంపుల్ తీసుకుంటే, లీడింగ్ ద తెలంగాణ మూమెంట్ స్మార్ట్లీ, స్ట్రాటజికల్లీ అండ్ సక్సెస్ఫుల్లీ ద పార్టీ వన్ ద ఎలక్షన్. ఈ అండర్లైన్డ్ పార్ట్ ఉందా, లీడింగ్ ద తెలంగాణ మూమెంట్, నాన్ ఫైనైట్ అది. ఓకే, దాని తర్వాత పార్ట్ ఉంది కదా, ద పార్టీ వన్ ద ఎలక్షన్స్, అది ఫైనైట్ క్లాజ్. క్లాజ్ అంటే తెలిసిందే, సెంటెన్స్ ఇస్ డివైడెడ్ ఇంటూ 2 parts. ఓకే, క్లాజ్ ఇస్ అ గ్రూప్ ఆఫ్ ఫ్రేజెస్. ఓకే, డిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, అదొక పెద్ద గ్రూప్ ఉన్నది అది. సో వన్ షుడ్ ప్రాక్టీస్ విత్ సిలబస్. సో అండర్లైన్డ్ పార్ట్ హ్యాస్ నో టెన్స్, ఇట్ ఈస్ నాన్ ఫైనైట్, టెన్స్ లేదు అక్కడ. లీడింగ్ ద మూమెంట్ అంటే ఎప్పుడు లీడ్ చేసింది, అంతకుముందు చేసిందా, ఇప్పుడు ఏం చెప్పట్లేదు, అందుకని దాన్ని నాన్ ఫైనైట్ అంటారు. సెకండ్ పార్ట్, దే వన్ ద ఎలక్షన్ అని ఉంది కదా, అక్కడ టెన్స్ ఉంది. టెన్స్ అంటే ఏంటి, టైం చెప్తుంది, టైం యాక్షన్ చెప్తుంది, యాక్షన్ని టైం లింక్ చేసే టెన్స్. సో వన్ ద ఎలక్షన్ అంటే ఎలక్షన్ అయిపోయింది, పాస్ట్ టెన్స్. దే ఆర్ గోయింగ్ టు విన్ ద ఎలక్షన్, వేరే ఉంటుందండి, ఇన్ఫినిటీ వస్తుంది అట్లా. అండ్ ఒక ఎగ్జాంపుల్, మేబీ ఎగ్జామ్ బేస్డ్లో maybe they will be asked to identify non-finite clause. Born and bred in Hyderabad, she or he became a good trainer. ఉంది. దీంట్లో నాన్ ఫైనైట్ క్లాజ్ ఐడెంటిఫై చేయమంటాడు. ఓకే, షీ బికేమ్ అ గుడ్ ట్రైనర్, ఇది ఫైనైట్ క్లాజ్. బికేమ్, తను అయ్యింది, మంచి ట్రైనర్ అయింది. సో దానికన్నా ముందున్న క్లాజ్ ఉంది కదా, బార్న్ అండ్ బ్రెడ్ ఇన్ హైదరాబాద్ అనేది నాన్ ఫైనైట్ క్లాజ్, అ క్లాజ్ విచ్ హ్యాస్ నో టెన్స్. Having finished her work, she left the office on time. She left the office on time. ఇది ఫైనైట్ క్లాజ్, వెళ్ళిపోయింది, తొందరగా వెళ్ళిపోయింది. హ్యావింగ్ ఫినిష్డ్ హర్ వర్క్, నాన్ ఫైనైట్ క్లాజ్. అంటే మిగతా రోజులలో ఆఫీస్ టైం 5 అయినా కూడా పని ఎక్కువ ఉంటే పని చేసేవాళ్ళు, ఈరోజు ఆ టైంలో అయిపోయింది కాబట్టి షీ లెఫ్ట్ ద ఆఫీస్ ఎర్లీ. అనదర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కెన్ లుక్ ఎట్, recognized by his authority, he was promoted as OSD, officer on special duty. He was promoted as OSD, finite clause, action jarigindi akkada. Recognized by his authority, idokati. Then having read the book on emotional intelligence, I asked my friends or them to read it. I asked my friends to read it or I asked them to read it is a finite clause. Having read the book, అది చదవగానే అనే కాంటెక్స్ట్. ఇంకా మనకు టైం కూడా దగ్గరకు వచ్చింది సార్. మరి లాస్ట్ ఎట్లాగో వాళ్ళకి డేస్ కూడా దగ్గరకు వస్తున్నాయి. ఈ టైంలో మరి మీరు ఇచ్చే సలహా, ఇంతకుముందు మన ఫస్ట్ కాలర్ చూశారు, అందరికీ ఇప్పుడు మ్యాక్సిమం ఉండే యూనివర్సల్ క్వశ్చన్ అదే, ఉన్న ఈ కాస్త టైంలో ఏమైనా టిప్స్ ఏమైనా ఉంటాయా, షార్ట్ వేస్ ఏమైనా ఉంటాయా, ఇట్లాంటివి అడుగుతారు. మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు ఈ 2 minutesలో? ఓకే, ఫైన్. దట్స్ వన్ ఈజ్
keep the syllabus copy with them, relevant material, second thing. Third, pattern sample questions ఎట్లా ఉన్నాయి. ఈరోజు ఒక న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు ఒక ప్యాటర్న్, అది చెక్ చేయండి, అది ప్యాటర్న్లో ఉంది అంటే ఎట్లాంటి క్వశ్చన్స్ ఏ రకంగా అడుగుతాడు, ఏ స్టాండర్డ్లో అడుగుతాడు అని. ఈ 3 ఉండి అందులో ఏ ఐటమ్స్ వీళ్ళు చేయగలుగుతారు ఈజీగా, ఏవి వాళ్ళ కన్ఫ్యూజన్ కానీ డిఫికల్ట్గా ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేస్తే టైం మేనేజ్మెంట్ ఇది అవుతుంది. దాన్ని కేటగరైజ్ చేయాలి. ఇప్పుడు 30+ ఐటమ్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో, బేసిక్ ప్రొఫెషన్స్ ఇన్ ఇంగ్లీష్లో. 3 అంటే సెంటెన్స్ లెవెల్, గ్రామర్ లెవెల్, వొకాబులరీ లెవెల్లో తీస్తే 33 ఉన్నాయి అన్ని మొత్తం. 33లో తెలిసి వీళ్ళకి ఒక 15-20 ఈజీగా కంఫర్టబుల్ ఉండొచ్చు. కాకపోతే గ్రామర్తో ప్రాబ్లం ఏంటంటే చదివినప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు మనకు అర్థమైనట్లే ఉంటుంది, మళ్ళీ ఒక కొత్త ఎగ్జాంపుల్ చూడగానే డౌట్ వస్తుంది. సో దే నీడ్ మోర్ ప్రాక్టీస్. సో ఆ 33 ఐటమ్స్ 30+ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని చూసి కేటగరైజ్ చేయాలి, ఏమేమి చేయగలం ఇది. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ రీడింగ్ కాంప్రిహెన్షన్. 2 ప్యాసేజ్లు ఆల్మోస్ట్ 10 మార్క్స్. కొద్దిగా ట్రిక్కీగా ఉన్నా కూడా జాగ్రత్తగా ఉంటే 10 మార్క్స్ దే కెన్ ఈజీలీ స్కోర్. కాకపోతే దానికి రీడింగ్ అలవాటు కావాలి, అంటే ఫాస్ట్ థింకింగ్ రావాలంటే రోజు చదవాల్సిందే కొన్ని ప్యాసేజ్లు కూల్గా. కొద్దిగా దాన్ని అర్థం చేసుకో, దాన్ని చదవడంలో టెన్షన్ వస్తుంది అనుకుంటే ఒక బెస్ట్ టెక్నిక్ ఈజ్ టేక్ ఎ పెన్సిల్, అండర్లైన్ కీ వర్డ్ ఇన్ ఎవ్రీ లైన్ ఆఫ్ ద ప్యాసేజ్. అదొక టెక్నిక్. దెన్ చదువుతున్నప్పుడే మనం అనుకోవాలి ఈ లైన్ మీద క్వశ్చన్ అడగొచ్చా అని. ఇప్పుడు మనం స్కీజోఫ్రీనియా అన్నాము, ఒక పారాగ్రాఫ్ స్కీజోఫ్రీనియా ఉన్న డెఫినెట్గా కొత్త వర్డ్ కాబట్టి, టెక్నికల్ సైకలాజికల్ టర్మ్ కాబట్టి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అడుగుతాడు, వాట్ యూ మీన్ బై స్కీజోఫ్రీనియా అకార్డింగ్ టు ద ప్యాసేజ్ అంటాడు. అక్కడ చదివితే అంటాము, దట్ క్యాండిడేట్ ఆల్వేస్ సస్పెక్ట్స్ ఎవ్రీ వన్ వితౌట్ అ ప్రూఫ్ బట్ హీ కలెక్ట్స్ ద ప్రూఫ్ అని. అక్కడ రిలవెంట్ సెలెక్ట్ చేయొచ్చు. చదువుతున్నప్పుడే చేయాలి వీళ్ళు, అంటే ఈ పదం చేయొద్దు. ప్యాసేజ్ చదివి క్వశ్చన్స్ చూసి మళ్ళీ ప్యాసేజ్కి వెళ్ళి అంత టైం ఉండదు. అది ఇంట్లో చేయొచ్చు కానీ ఎగ్జామ్ హాల్లో చేయడానికి లేదు. సో వైల్ రీడింగ్ ద ప్యాసేజ్ ఓన్లీ దే షుడ్ ఐడెంటిఫై కీవర్డ్ అండ్ థింక్ ఆఫ్ ప్రాబబుల్ క్వశ్చన్. డెఫినెట్గా ఉంటుంది. దాని ఆన్సర్ కూడా రఫ్లో రాసుకుంటే కూడా దట్ విల్ హెల్ప్ దెమ్. ఎందుకంటే గన్ షాట్ జాక్పాట్ అంటుంది దాన్ని. సార్ ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. మంచి అడ్వైసెస్ ఇచ్చినందుకు, ఉన్న ఈ కాస్త టైంలో ఎలా వాడుకోవాలో చెప్పినందుకు థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. చూసారుగా శ్రీనివాస్ సార్ ఇచ్చిన సలహాలు సూచనలు అయితే విన్నారు కదా. ఒకవేళ మీరు ఈ ప్రోగ్రామ్ మిస్ అయితే కనుక యూట్యూబ్లో కూడా మీరు మళ్ళీ దీన్ని తీసుకోవచ్చు, మీరు ప్రోగ్రామ్ చూడొచ్చు. యూట్యూబ్లో ఇక మన టీవీ తెలంగాణ టైప్ చేసిన తర్వాత మీకు కావాల్సిన క్లాస్ సబ్జెక్ట్ పేరు టైప్ చేసినా, లేదు ఎక్స్పర్ట్ పేరు టైప్ చేసినా మీకు వీడియోస్ అక్కడ అవైలబుల్ అవుతాయి. ఇంకా అదే కాకుండా మీకు మన టీవీ తెలంగాణ ప్రసారం చేస్తున్న ప్రోగ్రాంలకు సంబంధించి మీరు ఫీడ్బ్యాక్ని కూడా అందించవచ్చు. మీ ఫీడ్బ్యాక్ని మెయిల్ రూపంలో అయితే మనకు feedback.softnet@telangana.gov.in మెయిల్ చేయొచ్చు. అది కాకుండా మీ అభిప్రాయాన్ని వీడియో రూపంలో కూడా మీరు చిత్రీకరించి పంపించే అవకాశం ఉంది. ఇక్కడ మీరు ఒక 30 సెకండ్లకు మించకుండా మన టీవీ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అని చెప్పొచ్చు, లేదా ఎలా ఉండాలో కూడా మీరు మార్పులు సలహాలు సూచనలు ఇవ్వాలనుకుని ఇవ్వచ్చు. 30 సెకండ్లకు మించకుండా మీ అభిప్రాయాన్ని వీడియో రూపంలో చిత్రీకరించి మా వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది 7337558051 7337558051కి వాట్సాప్ కూడా చేయొచ్చు. ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్. నమస్తే.